ఒక ఆత్మీయత. అంటే ఎన్నో ఏళ్ళు మన పక్కన ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒక్కొక్కసారి మనకి కనెక్ట్ కుదరకపోవచ్చు. కానీ ఆయనని పలకరించలేకపోయినా జస్ట్ ఆ తెర మీద చూస్తూనే మన మనిషి అనిపిస్తుంది కదా, మన వాళ్ళు, మన గైడర్, మన గైడెన్స్ ఇచ్చే వ్యక్తి. 2 సార్లు నేను చూసినప్పుడు, సార్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు. చెప్పండి సార్, ఆ 2 సార్లు నాకు మీరు కనీసం 10 నిమిషాలు చెప్పాలి వర్ణించి. అయ్యో కాదంటే మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఆయనే ఎదురుపడి పేరున పలకరించి, ఒకసారి బ్రహ్మానంద గంటలో ఆయన పుట్టినరోజు నాడు విష్ చేయడానికి వచ్చారు సార్. వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఇచ్చి, జనాలు ఎక్కడున్నా ఆయన వస్తున్నారు అంటే ఇంకా జనాలు వచ్చేస్తారు, తోసేసుకుంటుంటారు ముందు. ఎక్కడ వెనక నాకు చాలా చచ్చి అంత భయం మొహమాటం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. జనాలు బాగున్నారా అని పలకరించి, ఆయన ఫస్ట్ పలకరించి ఆ తర్వాత ఫోటో అడుగుదామన్నా కూడా మొహమాటం భయం నాకు. ఎందుకంటే అందరూ ఫోటోలు అడుగుతుంటారు, నేను అందులో దూరి ఆయన్ని ఇబ్బంది పెట్టలేనేమో అనిపిస్తుంది. కానీ ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఆయన అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇటు దిగలేదు కలిసి ఆపి ముందుకు పిలిచి ఒక ఫోటో తీయించి, అలా 2 సార్లు నాకు ఫోటో తీయించారు ఆయనతోటి. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చేశాను గోల్డ్ బాక్స్, దీంట్లోనే చేసినప్పుడు అందరూ ఫోటో దిగుతున్నారు, నన్ను మాత్రం నా హైట్కి ముందుకెళ్ళి నిలబడలేను, తోసేస్తుంటారు. అది అబ్జర్వ్ చేసి చూసి మళ్ళీ పిలిపించి మా ఇద్దరికే, ఆయనతో పాటు నేనే ఉన్నా, స్టిల్ ఫోటోగ్రాఫర్ని పిలిచి ఒక ఫోటో తీ అని చెప్పించారు అనమాట. అది కావాలి నాకు ఫోటో. అసలు మొదటి సందర్భంలో, తర్వాత సందర్భంలో కూడాను మీరు కలుస్తున్నారు అని తెలుస్తుంది కదా, పలానా రోజున మనం మెగాస్టార్ గారిని మీరు మీ విషయంలోనే కలుస్తున్నాం అని తెలుస్తుంది. ఎన్నో మాట్లాడదాం అనుకుంటాం, ఏదో చెప్దాం అనుకుంటాం, చాలా కదా ఫీజులు అవుట్ అయిపోతాయి, ఏముండవు బ్లాంక్. ఎందుకంటే నాకు స్వీయ అనుభవం ఉంది, అందుకే నేను ఇంతలా అంటున్నాను. నేను చిరంజీవి గారికి పద్మభూషణ్ మన మధ్య అవార్డు వచ్చింది, పద్మవిభూషణ్. ఇంటికి వెళ్ళగానే జబర్దస్త్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం రండి అనగానే ముందు ఉదయం తెలిసిందే నుంచి మధ్యాహ్నం 4 గంటల దాకా షాపింగ్ తోటి అయిపోయింది నాకు. మంచి చొక్కా ప్యాంటు వేసుకుని వెళ్ళాలి, అవి పిచ్చి పిచ్చిగా వెళ్ళకూడదు, ఎందుకంటే మనం ఫోటో దిగుతామని షాపింగ్ చేసి ఫోటో దిగి ఆ బట్టలు వేసుకుని వెళ్ళి బొకే తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 300-400 మంది పైన ఉన్నారు బయట. ఇదేంటి ఆయనకి కూడా తెలియదు పాపం అంతమంది వస్తున్నట్టు. జస్ట్ జబర్దస్త్ వాళ్ళకి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎలాగొచ్చారో సరే. నాకు షాక్ ఏంటంటే ఆ రోజు దగ్గర 500 పైన ఫోటోలు దిగారండి ఆయన. ఒక్కొక్కరితో 2-3 ఎవరిని నిరుత్సాహపరచలేదు. అప్పటికి ఆయన చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు ఇంట్లో. ఒక పెద్ద సినిమా రైటర్ కోన వెంకట గారిని ఉండే ఆయనతో ఏదో డిస్కషన్లో ఉన్నా కూడా ఆపి ఆయన బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు రండి అని చెప్పి అంతమంది చేత ఫోటోలు దిగారు. మా బ్యాచ్కి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, అందుకని చెప్పి కొన్ని స్నాక్స్ అన్ని ఇచ్చి, నలుగురికి కాస్త టైం ఇద్దాం, వీళ్ళకి స్నాక్స్ ఇచ్చి సరదా కూర్చుందాం, అరగంట ఎంతో విష్ చేద్దామని ఆయన మనసులో ఉంది. ఎంతమందిని చూడగానే ఎలాగొచ్చారో కానీ ఎవరిని ఆయన నిరుత్సాహపరచకుండా అందరినీ ఫోటోలు దిగి పంపించారు. అలా దిగుతూనే ఉన్నారు. ఇంకా ఎంతసేపు అని మనం ఆయన ఇబ్బంది పెట్టలేం. ఏంట్రా బాబు ఇలాగే ఉంటుందా రోజు ఆయనకి అనిపించింది నాకు. అంటే వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్, పర్సనల్ థాట్ ఉంటుంది కదా సార్కి. అసలు అంత పెద్ద ఫ్యామిలీ ఉంది ఆయనకు అనుకోవాలి మనం, అంతే సార్. ఒక నటుడిగా అంటే ఆయన దగ్గర నుంచి మనం వ్యక్తిత్వం, నడవడికతో పాటు ఓపిక. ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలి మీకు. ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, చూసి చాలా చాలా డెడికేషను, వెరీ గ్రేట్. అది ఉంటే ఎవరైనా సరే ఆ స్థాయికి ఎదగగలరు. అలాగా ఒకటి కష్టపడాలి మనం, ఎవరైనా సరే అంటే అందరం ఎదిగేయలేము అలాగా, బట్ ఉండగలం ఇండస్ట్రీలో, అలాగ ఉంటుంది. నాకు ఒక సీరియల్ చేస్తున్నప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆయన డైరెక్షన్ చేసేవారు. వచ్చిన కొత్తలో ఆయన చెప్పేవారు, మేము అప్పుడే వచ్చిన కొత్త ఇండస్ట్రీలోని మేము లేటుగా వచ్చినా ఒకరోజు 3-4 ఒప్పేసుకుని చేసిన దెబ్బలాడుతూ ఎవరు ఉత్తినే అయిపోర్రా, పెద్దవాళ్ళు మీరు ఇన్ని పెట్టుకుని మీ కెరీర్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి, చిరంజీవి గారు ఎలా చేసేవారో తెలుసా అప్పుడు అని ఆయనకున్న అనుబంధాన్ని చెప్పేవారు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది చిరంజీవి గారిది. అప్పట్లో తమ్మారెడ్డి భరద్వాజ గారి డైరెక్షన్, ప్రొడ్యూసర్ దానికి. అయితే బడ్జెట్ అనేది ఉంటుంది కదా సినిమాకి. ఇంకా షూటింగ్ అయ్యాక కొద్ది రోజులు అయ్యాక ఏదో షూ కావాల్సి వచ్చిందంట. భరద్వాజ గారు చెప్పారు కూర్చుని ఇలాగే మీతో మాట్లాడుతున్నట్టే, షూ కావాల్సి వస్తే చిరంజీవి గారు అన్నట్టు అప్పట్లో ఆయన హీరో చేస్తున్నారు, ఇంకా ఇలా షూ కావాలని అడిగితే నా దగ్గర బడ్జెట్ లేదు, అయిపోయింది, ఉన్న షూతో చెయ్యండి అని చెప్పి ఆయన చెప్పేశారట యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. చెప్తే ఆయన డ్రాప్ అవ్వలేదు. సాయంత్రం ప్యాకప్ అవగానే ఆయన ఓన్ కార్ తీసుకుని అబిడ్స్ వెళ్ళి అబిడ్స్లో షూ కొనుక్కుని షూటింగ్ అయ్యాక
వచ్చి మళ్ళీ ఆ మన్నాడు ఆయన షూటింగ్ అటెండ్ అంతే తప్పకుండా షూ లేకపోతే నేను చేయను అవేం లేవు అసలు. ఆయన ఇబ్బంది కూడా పెట్టలేదట అసలు. నేను కొల్లంట ఓకే ఓకే నో ప్రాబ్లం వదిలేసాను. ఆయనే కొనుక్కుని తెచ్చుకుని చేశారట అప్పట్లో. ఆ తర్వాత డ్యాన్స్ చేస్తున్నారట. పాట అవుతుంటే ఆయన స్టెప్లో చిరంజీవి గారి స్టెప్లు మోకాళ్ళ మీద ముందుకి స్కిడ్ అవుతూ వచ్చి ఉండేవి కదా, అలాంటి స్టెప్ చేస్తున్నారట. అది కోతల రాయుడు సినిమాదో వేరే మరి ఏ సినిమా తెలియదు. చేస్తుంటే షార్ట్ ఓకే అవ్వాలి కదా, చేస్తున్నారు మోకాళ్ళు కొట్టుకుపోయి, తెల్ల ప్యాంట్ ఏంటో కానీ స్కిన్ కొట్టుకుపోయి ఇక్కడ చిన్న బ్లడ్ డాట్స్లా వస్తుంది. అయినా చేస్తున్నారటండి. ఆయన చేస్తుంటే ఇంకా ఈయన వల్ల కాలేదంట. సాయంత్రం 6 అయింది, ఇంకా చాలా ఇంకా ఆపేద్దాం మనం ఈ రోజుకి, రేపు చేద్దాంలేండి అనేసి అన్నారంట ఆయన. ప్రొడ్యూసర్ గారు తమిళ అంటే ఆయన ఒప్పుకోలేదు. మనం దీని ఈరోజు నైట్ ఒక 10 గంటల దాకా ఇంకో 2-3 అవర్స్ కష్టపడి చేసామంటే టోటల్గా ఆ షెడ్యూల్ అవ్వడం సినిమా అవ్వడం అయిపోతుందంట. ఆ 4 గంటల కోసం నెక్స్ట్ డేకి వెళ్తే మళ్ళీ ఇంకా బడ్జెట్ పెరుగుతుంది చాలా. వద్దులేండి ఇప్పుడు నేను చేసేస్తాను. ఆ బ్లడ్ చిట్లుతున్నా సరే డ్యాన్స్ వేసారటండి ఆయన. ఆ స్టెప్ ఫినిష్ చేసి మొత్తానికి వర్క్ ఫినిష్ చేసి చూడండి ఆ మాత్రం చిన్న ఇప్పుడు ఏదో మనకు చిన్న రక్తం బాబు ఇంకా మనం చేయలేమని వెళ్ళిపోతే నెక్స్ట్ డేకి ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ. అంటే ఒక హీరో అనేవారు అంటే ఒక రథసారథి. డైరెక్టర్ అఫ్ కోర్స్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, సో ఇస్ ద ప్రొడ్యూసర్. కానీ ఒక హీరో అనేవారు ఆ స్థాయిలో ఉండి ఆయన లివరేజ్ తీసుకోగలిగి అన్నీ లెట్గో చేసి సినిమా తనకన్నా సినిమా గొప్ప, లేకపోతే వ్యక్తి కన్నా ఒక సంస్థ గొప్ప అన్నట్టుగా ఒక సినిమా అనే దాన్ని అంత చిరస్థాయిగా నిలిపారు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆ ఆసనానికి ఆయన అర్హులు, ఆయన మాత్రమే అర్హులు అన్నట్టుగా అయ్యారు. అసలు ఆ టీవీ చూస్తుంటే కాసేపు ఉండిపోతాం అలాగే. చూడండి అసలు ఆ రాజసం, ఆ స్టైల్, ఆ గాగుల్స్, అదే షేడ్స్ అందరూ పెట్టుకుంటారు. ఓకే అందరికి ఎవరికి వారికి ఒక స్టైల్ ఉంటుంది, బట్ ఆయనకి మాత్రం దట్ పెక్యూలియర్ స్టైల్. సి అవును అసలు అమేజింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు మేము కూడా ఎవరైనా షూట్లో ఉన్నప్పుడైనా సరదా కెమెరా దిగాలన్నా ఆ ఫోజుల్లోకి వెళ్ళిపోతాం. అక్కడేంటంటే ఉన్నది అది ఆటోమేటిక్గా జీన్స్ ఆయన న్యాచురల్ కామన్గా అలాగే ఉంటుంది. మనం తెచ్చుకుని దిగాలని చూస్తాం అనమాట. అలాగే అది రాజసం అంటారు. అలా మెగాస్టార్ గారితో ఏ హీరోయిన్ పెయిర్ మీకు ఎక్కువ ఇష్టం సార్? ఒకళ్ళని చెప్పలే, ఎక్కువగా నేను చూసినప్పుడు రాధ గారితో చేసినప్పుడు ఆ కాంబినేషన్ చాలా బాగుండేదండి. స్క్రీన్ అయితే కన్నుల పండుగలా ఉండేది. ఆ తర్వాత రాధిక గారితో చాలా సరదాగా ఉండేది, ఫన్ ఉండేది వాళ్ళ మధ్యలో, బాగా మంచి కెమిస్ట్రీ ఉండేదండి.